హాయ్ వెల్కమ్. దిస్ ఇస్ గోపికృష్ణ. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. సో ఇదేంటంటే సమ్వాట్ మోర్ కాంట్రవర్షియల్ ఇష్యూ. ఎలా అంటే మహాత్మా గాంధీ నరేగా బిల్ నేమ్ మార్చేస్తారు. కామన్గా మనం అందరం చూస్తూనే ఉంటాం. బీజేపీ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ నేమ్స్ మార్చేస్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీజేపీ వాళ్ళ నేమ్స్ మార్చేస్తూ ఉంటుంది. ఇది కామన్ ఎక్సర్సైజ్ కదా. కాకపోతే ఇది సమ్వాట్ మోర్ కాంట్రవర్షియల్. అలాంటి నార్మల్ నేమ్ చేంజింగే కాదు. నేమ్ చేంజ్ ఏం మారుస్తున్నారు? మహాత్మా గాంధీ నరేగా ఈజ్ చేంజ్డ్ ఇంటూ వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అజీవికా గ్రామీణ్ మిషన్. ఓకే, ఆర్ మిషన్ గ్రామీణ్ అని పిలుస్తున్నారు. ఇలా పేరు అయితే మార్చింది, చాలా నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఇది నాట్ ఓన్లీ నేమ్ చేంజ్, ఇట్ వాస్ లైక్ ఎరోడింగ్ ఏ కామనర్స్ పవర్. అంటే వాడి చేతిలో ఒక వెపన్ ఉండేది. ఒక విలేజ్లో ఉన్న ఒక కామనర్, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేనోడి చేతిలో ఇన్ని రోజులు ఒక పవర్ ఉండేది. ఆ పవర్ని తీసిపడేశారు. ఏంటి ఆ పవర్ ఏంటి అన్నదే ఇవాళ టాపిక్ అంతా. ఓకే, సో ఇది అందరు తెలుసుకోవాలి. ఓకే, అందరు తెలుసుకోవాలి కాబట్టి పెట్టాను. ఇది జనరల్ టాపిక్ అనమాట. మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ ఏంటి అనేది చెప్తా. ఓకే, అసలు అది చట్టం ఎలా అయింది, రెండోది ఇప్పుడు నేమ్ చేంజ్ చేయటం ఒక్కటే కాదు, హక్కుని తీసేసి ఒక పథకంలాగా ఎలా ఇస్తున్నారు, అంటే ఒక జాలి పడితే ఇచ్చే విధంగా ఎలా ఇస్తున్నారు అనేది డిఫరెన్స్ కూడా చెప్తా. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ మహాత్మా గాంధీ నరేగా. మహాత్మా గాంధీ నరేగా అంటే ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, ఒక స్కీమ్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక పల్లెటూరులో ఉన్నావు, నీకు ఎలాంటి స్కిల్ లేదు. ఓకే, వీడియోలు చేయటం రాదు, చదవటం రాదు, లేకపోతే కుండ చేయటం రాదు, ఏం రాదు. కాకపోతే నువ్వు ఏదో ఒక పని చేయాలి. నీకు ఏ స్కిల్ లేదు కాబట్టి నిన్నెవ్వడు పనిలోకి తీసుకోవట్లే. కాకపోతే నువ్వు పని చేయండి, నీకు డబ్బులు రావు. నీకు డబ్బులు రాకపోతే నువ్వు హ్యాపీగా బతకలేవు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వేం చేయగలుగుతావు? నీకు బాగా భరోసాగా ఎవరు ఉంటారు అంటే గవర్నమెంట్ ఉంటుంది, అవునా? రాజ్యాంగం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, రాజ్యాంగంలో మనం ఒక చిన్న క్లాజ్ తీసుకొచ్చి పెడదాం. ఆ క్లాజ్ ఏంటంటే, ఎవడైతే నిజంగా పనిచేయాలని అనుకుంటున్నాడో వాడికి ఎంతో కొంత మద్దతు ఎవరు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే దానికి అంటే దాని ఎకనామికల్ స్పియర్ని అబ్జర్వ్ చేసుకుంటూ దాని కెపాసిటీలో ఒక పర్సన్ కనుక ఉద్యోగం చేయాలని అనుకుంటే, అది కూడా పల్లెటూరులో, ఆ గవర్నమెంట్ ఉద్యోగం దగ్గరుండి ఇప్పించాలంట. ఓకే, అది మహాత్మా గాంధీ నరేగా. అంటే ఇన్ని రోజులు ఏంటంటే నీకు 100 రోజులు నీకు పని కల్పిస్తారనమాట. ఓకే, 100 రోజులు పని కనిపిస్తారు. రెండోది ఏంటంటే నీకు ఒక 15 రోజుల లోపు నీకు వాళ్ళు ఏ పని చూపించలేదనుకో గవర్నమెంట్, 16వ రోజు నుండి నీకు శాలరీ పడిపోద్ది. వాళ్ళు పని ఇచ్చినా ఇవ్వకపోయినా నీకైతే శాలరీ పడిపోద్ది. ఇలా మహాత్మా గాంధీ నరేగా అనే ఒక చట్టం ఉంది. ఓకే, ఆ స్కీమ్ని ఇప్పుడు పేరు మారుస్తున్నారు, వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అజీవికా గ్రామీణ్ మిషన్. ఓకే, మిషన్ గ్రామీణ్. ఇది చాలా సేమ్ అనిపిస్తుంది కదా. సేమ్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియాలో సేమ్ రోజ్గార్ అదే పనిస్తాడంట. అజీవిక అంటే లైవ్లీహుడ్, అంటే పనిస్తున్నాడు, లైవ్లీహుడ్ పెంచాలనుకుంటాడు, అంత బాగుంది అనిపిస్తుంది. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇదొక చట్టం, ఇదొక స్కీమ్. రెండింటికి తేడా అంటే చెప్తా. ఫస్ట్ దాంట్లో మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డు కాదు రేషన్ కార్డు తీసుకుందాం. ఓకే, మీ దగ్గర ఒక రేషన్ కార్డు ఉందనుకోండి. రేషన్ కార్డు ఉన్నప్పుడు మీరు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి, నాకు ఈ రేషన్ కార్డు మీద ఒక 5 కేజీలు బియ్యం వస్తుంది కాబట్టి బియ్యం ఇచ్చా అని అడగొచ్చు. ఓకే, ఒకవేళ అడిగాను అన్నాడు అనుకో, ఎందుకు ఇవ్వవు, నేను ఇంతవరకు నాకు తీసుకోలేదు, నాకు 5 కేజీలు బియ్యం వస్తే నాకు ఇవ్వు అని చెప్పేసి అడగొచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ కానీ గవర్నమెంట్ దగ్గర కానీ పోయి అడగొచ్చు, అవునా? ఇక్కడ ఎందుకోసం నీకు ఆ హక్కు ఉంది? ఎందుకంటే నీ చేతిలో రేషన్ కార్డు ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ ఇప్పుడే అజ్యూమ్ చేసుకోండి, కేస్ స్టడీ 2లో నీ దగ్గర అసలు రేషన్ కార్డు లేదు, నువ్వు పోయేసి డిమాండ్ చేయగలుగుతావు, నాకు 5 కేజీలు రైస్ ఇస్తావా ఇవా అని? అడగలేము, అవునా? ఫస్ట్ దాంట్లో హక్కు అనమాట. నీకు రేషన్ కార్డు ఉంది కాబట్టి నీకు హక్కు ఉంది, చట్టపరమైన హక్కు ఉంది నీకు. ఓకే, రెండో దాంట్లో ఏమవుతుందంటే, అసలు నీకు హక్కు గురించి పక్కన పెడితే అసలు నీకు ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు మార్చుతున్న పేరు కూడా అలాంటిది. మహాత్మా గాంధీ నరేగా అనేది ఒక మీ చేతిలో రేషన్ కార్డు ఉన్నట్టు, అంటే జాబ్ కార్డు ఉన్నట్టు. అంటే మీకు ఇన్ని రోజులు పని చేయాలనిపిస్తే ఆ జాబ్ కార్డు చూపించి నాకు పని కావాలి, ఎట్టి పోస్టులు ఇస్తావా ఇవా అని అనుకోవచ్చు. కానీ వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అజీవికా మిషన్ పరంగా నీకు ఆ హక్కు తీసిపడేస్తుండ్రు. ఇట్స్ లైక్ ఎరోడింగ్ ఏ కామనర్స్ వెపన్. వీఆర్ టేకింగ్ లైక్ అతని చేతిలో ఉన్న వెపన్ ఎందుకు పనికిరానికుండా చేస్తున్నాం అనమాట. అలాంటి డేంజరస్ స్కీమ్ అవుతుంది.
ఇట్స్ నాట్ ఎ నార్మల్ నేమ్ చేంజ్ అనమాట. సో కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, ద ఎండ్ ఆఫ్ ద గ్యారంటీ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎండ్ ఆఫ్ ద గ్యారంటీ అని అంటున్నాడు. ఇట్ వాస్ చేంజింగ్ ద నేమ్ ఫ్రమ్ ద మహాత్మా గాంధీ నరేగా టు వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్. ఓకే, ఇలా నేమ్ ఒకటే చేంజ్ చేయట్లే. మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఇది ఇన్ని రోజులు రైట్, ఒక చట్టం అనమాట, మీ చేతిలో రేషన్ కార్డు ఉన్నట్టు, ఇక్కడేమో అసలు లేనట్టు. అంటే టేక్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాలిపడి మన మీద మనకి ఇంత బియ్యం కావాలి అని ఇస్తారు, ఒకవేళ జాలి లేదంటే ఇయరంట. సో ఇలాంటిది అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ అసలు ఫౌండేషన్ చూసుకుందాం. అసలు మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని. మహాత్మా గాంధీ నరేగా ఏం చేస్తుందంటే, ఇందాక చెప్పినట్టే నీకు పని చేయాలని అనిపిస్తుంది. ఓకే, రాజ్యాంగంలో ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి డిపిఎస్పి అని చెప్పేసి ఒక పార్ట్ ఉంది రాజ్యాంగంలో. దాని పరంగా రాజ్యాంగంలో ఏం చేశారంటే ఆర్టికల్ 41, ఇక్కడ రాయలేదా ఇక్కడ కూడా, సో తర్వాత మాట్లాడుకుందాం. సో ఆర్టికల్ 41 పరంగా నువ్వు గనక ఓకే ఉద్యోగం చేయాలని అనిపిస్తే నీకు ఒక చట్టం ఇచ్చారనమాట. అంటే ఆర్టికల్ డిపిఎస్పి కింద అన్న ఆర్టికల్ని రియాలిటీలోకి తీసుకొచ్చేసి మనకు ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్నే మహాత్మా గాంధీ నరేగా యాక్ట్ అని తీసుకొచ్చారు 2005లో. ఇక్కడ తీసుకొచ్చి ఏం చేశారంటే, నీకేమన్నా అన్యాయం జరుగుతుందంటే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ రెండోది ఏంటంటే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ద ఫ్రేమ్వర్క్, అంటే ఇక్కడ ఏంటంటే డిమాండ్ డ్రివెన్. నీకు కనుక ఉద్యోగం చేయాలని అనిపిస్తే నువ్వు ఎట్టి పోస్టులలో అడగొచ్చు. ఏమని అడగొచ్చు? నాకు ఉద్యోగం కావాలి, ఎట్టి పోస్టులో నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడగొచ్చు. ఓకే, సో థర్డ్ది ఏంటంటే బడ్జెట్. దీంట్లో బడ్జెట్ ఎలా ఇస్తారంటే ఓపెన్ ఎండెడ్ అనమాట. ఓకే, నీకు ఉద్యోగం కావాలంటే ఎంతమందికి ఉద్యోగం కావాలి, ఎంతమంది పని చేయాలనుకుంటారు, వాళ్ళందరి కోసం బడ్జెట్ అనౌన్స్ చేసేటోళ్ళు. కానీ కొత్త బిల్లుని చూసారా? కొత్త బిల్లు ఎలా ఉందంటే, వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ అజీవికా మిషన్లో ఎలా ఉందంటే, ఇదేమో సప్లై డ్రివెన్ అనమాట. ముందే గవర్నమెంట్ డిసైడ్ చేసేసి మన కోసం పంపిస్తుంది. అంటే ఏమని పంపిస్తుంది? ఓకే, ఈ ఏరియా రూరల్ ఏరియా అనుకోండి, ఇక్కడ పని చేయండి, ఓకే మీకోసం ఎంతో కొంత ఉద్యోగం ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి సప్లై డ్రివెన్ అనమాట, అలొకేషన్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ మనీ చెప్తుంది. ఈ సంవత్సరానికి 2600 కోట్లు. ఈ 2600 కోట్లు ఇండియాలో ఉన్న గ్రామంలలో మీరు ఇలా పని చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అంటే 2600 కోట్లు అయిపోయినాయి అనుకో, మీ విలేజ్లో అసలు డెవలప్మెంట్ లేదనుకో, ఇంకా గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అంటుంది. ఇక్కడేంటి, ఈసారి నువ్వు అడగలేవన్నమాట. సో నాకేం సార్, నాకు ఉద్యోగం చేయాలని, మా దాంట్లో అసలు చాలా పనులు ఉన్నాయి, మా గ్రామంలో అసలు ఏం డెవలప్మెంట్ కాలేదు, నాకు ఉద్యోగం చేయాలని ఉందన్న అన్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చాలా సింపుల్గా లైట్ తీసుకో అంటారు. ఓకే, సో ఇలాంటి పథకం అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ బడ్జెట్ కనుక చూసుకుంటే ముందే క్యాప్డ్ అండ్ ఫిక్స్డ్ అనమాట. యూనియన్ గవర్నమెంట్ ఏది డిసైడ్ చేస్తే అదే అనమాట. సో అసలు పాత స్కీమ్ ఎలా వచ్చింది, కొత్త స్కీమ్ని వీళ్ళు ఎందుకు ఇలాంటి చేంజెస్ తీసుకురావాలన్నది లేటర్ మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందామంటే అసలు కాన్స్టిట్యూషనల్ రూట్స్ ఏంటి. కాన్స్టిట్యూషన్లో ఇందాక చెప్పినట్టు మన రాజ్యాంగంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏమని ప్రిన్సిపల్స్ ఉన్నాయి? ఓకే, ఇలా చేస్తే మంచిది, జనాలు ఏదో ఒక పని చేసుకుంటే డబ్బులు వస్తే ప్రాపర్గా బతుకుతాడు అని చెప్పేసి. సో దానికోసం పని చేయాలంటే గవర్నమెంట్కి ఎంతో కొంత బాధ్యత ఇవ్వాలి. సో గవర్నమెంట్ వాళ్ళకి పని ఇచ్చేటట్టు చేయాలని చెప్పేసి తీసుకొచ్చింది ఇది. సో అలా ఆర్టికల్ 41 ఉంది. దాంట్లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే, స్టేట్కి ఒక పని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నీ డ్యూటీ ఏంటంటే, ఎవడన్నా పని చేయాలని అనుకుంటే, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు సెక్యూర్ ద రైట్ టు వర్క్, యూ హ్యావ్ టు ఎలొకేట్ దెమ్ సర్టన్ వర్క్. ఓకే, అలా వర్క్ ఇవ్వాలి అని చెప్పారు. సో నెక్స్ట్ మరి డిపిఎస్పి ఏంటి? దే ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్ బై లా. మనం పాలిటీలో చదువుతాం. ఎన్ఫోర్సిబుల్ బై లా అంటే కోర్టు దగ్గరికి వెళ్ళి నాకు గవర్నమెంట్ ఏం ఉద్యోగం చేయట్లేదు అని మనం అడగలేం, డిపిఎస్పి పరంగా అడగలేం. అందుకోసమే దీన్ని ఏం చేశారు? చట్టం తీసుకొచ్చారు 2005లో. దీన్ని ఏం చేశారంటే ఒక స్టాట్యుటరీ థింగ్ చేశారు, ఒక స్టాట్యుటరీ హక్కు ఇచ్చారు దానికి. సో అందుకోసం ఏమవుతుంది, ఇట్ వాస్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్ అనమాట. ఇప్పుడు నీకు ఎవరైనా ఉద్యోగం ఇవ్వట్లే అనిపిస్తే నువ్వు పోయొచ్చు ఆ స్టేట్ మీద కోర్టులో అడగొచ్చు. సో కోర్టు డైరెక్టివ్ ఇస్తుంది, ఏమని ఇస్తుంది? ఇతనికి ఉద్యోగం కల్పించండి అని చెప్పేసి. సో అట్లా ఇది డిపిఎస్పి కింద. నాట్ ఓన్లీ డిపిఎస్పి, దేర్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఆల్సో. ఫండమెంటల్ రైట్స్ కింద కూడా జ్యుడిషియరీ చెప్పింది. ఇదేమో
పొలిటికల్గా ఆలోచించి చేస్తే ఇదేమో నాన్ పొలిటికల్ బాడీ పరంగా చూసారు. ఇక్కడ నాన్ పొలిటికల్ బాడీ పరంగా చూసుకుంటే రైట్ టు లైవ్లీహుడ్ ఈజ్ అ పార్ట్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రైట్ టు లైఫ్ అంట. అంటే నువ్వు ప్రశాంతంగా బతుకుతున్నప్పుడే కదా నువ్వు బతికే స్వేచ్ఛ నీకు ఉంది అని చెప్పొచ్చు. నువ్వు ఉద్యోగం చేసుకుంటేనే కదా నీకు వచ్చేది. సో రైట్ టు లైఫ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్స్ కింద వస్తుంది. దాంట్లో రైట్ టు లైవ్లీహుడ్ ఈజ్ ఆల్సో వన్ పార్ట్ అని చెప్పేసి ఇంక్లూడ్ చేశారనమాట. సో దీని బ్యాకప్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 ఉంది, డిపిఎస్పికి ఉంది ఆర్టికల్ 41 ఉంది. రెండింటి బ్యాకింగ్లో మహాత్మా గాంధీ నరేగా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఈ మహాత్మా గాంధీ నరేగాని ఎలా మార్చేస్తున్నారు కనుక చూసుకుంటే ఇన్ని రోజులు ఒక ఏరియా, అది రూరల్ ఏరియా అనుకోండి, లోకల్ ఏరియా వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అది పల్లెటూరా కాదా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందంట. ఇట్ మీన్ దట్ దెర్ ఇస్ సెక్షన్ 5 clause 1 విచ్ ఎంపవర్స్ యూనియన్ గవర్నమెంట్ టు నోటిఫై ద రూరల్ ఏరియాస్. అంటే రూరల్ ఏరియాస్ ఇది రూరల్ ఏరియానా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందంట. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అంత ఎనార్మస్ పవర్స్ వస్తున్నాయి ఈ కొత్త బిల్లు వల్ల. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ డిస్క్రిషన్ ఎలా ఉందంటే ఇంతకుముందు ఫండ్ మొత్తం సెంట్రల్లో ఇచ్చేది, 100% ఫండ్ సెంట్రల్లో ఇచ్చేది. కానీ ఇప్పుడు కొంచెం మారుస్తున్నారంట. అది ఎలా మారుస్తున్నారంటే 60:40. ఇంతకుముందు కనుక చూసుకుంటే వేజెస్ కనుక ఇవ్వాలి అంటే జీతం ఇవ్వాలంటే 100% సెంట్రల్ గవర్నమెంట్, మెయింటెనెన్స్ కనుక చేయాలంటే 75% సెంట్రల్, రిమైనింగ్ 25% స్టేట్ చూసుకునేది. సో అలాంటి బడ్జెట్ అలొకేషన్స్ కనుక చూసుకుంటే 90:10 ఉండేది. ఇంతకుముందు బడ్జెట్ ఎలా ఉండేది, 90:10 ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎలా అవుతుంది, 60:40 అని చెప్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే 60% పెట్టుకుంటుంది, అంటే స్టేట్ గవర్నమెంట్ని 40 పెట్టుకోమంటుంది. అంటే ఇక్కడ స్టేట్లకి నష్టమే. అంటే ఇంటూ 4 times, అంటే ఇంటూ 4 times అది పెంచాల్సి వస్తుంది బడ్జెట్ని. మరి వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోతే టేక్ ఎగ్జాంపుల్ బాగా పూరర్ స్టేట్ అనుకో, ఏమవుతుంది, మిగతా వాటిలో ఎడ్యుకేషన్లో పెట్టాల్సింది ఇంకే దేంట్లోనే పెట్టాల్సింది ఆ ఫండ్స్ అంతా డైవర్ట్ చేసి మళ్ళీ ఇందులో పెడతారు. ఇది నెగిటివే, అఫ్కోర్స్ నెగిటివే ఇది, అవునా. సో ఇలా స్టేట్స్ ఫండింగ్ ఒకప్పుడు 90:10 ఉండేది కాస్త ఇప్పుడు 60:40 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే అసలు ఏంటి కొత్త దాంట్లో ఒక కొత్త క్లాజ్ కూడా యాడ్ చేశారు. ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాజ్ టైం. అంటే సంవత్సరంలో ఇంతకుముందు మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు కూడా పాజ్ చేసేవాళ్ళు కాదు, కానీ ఇదేంటంటే పాజ్ చేస్తున్నారు, మధ్యలో పాజ్ చేస్తున్నారంట. ఒక 120 days అన్నారు ఫస్ట్, దాని తర్వాత దాన్ని 90 days చేశారు, దాన్ని ఇప్పుడు ఫైనల్గా 60 days చేస్తున్నారు. 60 days చేసేసి ఆ 60 daysలో ఏదో ఒక విధంగా చేంజ్ అయితే తీసుకొస్తారంట. పాజ్ కొట్టే ఛాన్స్ ఉంది అని అంటున్నాడు. ఆ పాజ్ వల్ల ఏంటి, దానివల్ల ఏంటి లాభం అంటే అగ్రికల్చర్ చేసేటోళ్ళు ఉన్నారనుకోండి, అగ్రికల్చర్ టైంలో వీళ్ళందరూ కూడా అగ్రికల్చరే చేస్తుంటే ఏమవుతుంది, ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఇందుట్లోకి రాలేకపోతారు. సో ఇందుట్లో పనిచేసేటోళ్ళంతా అగ్రికల్చర్లో వెళ్ళలేకపోతారు. అగ్రికల్చర్లో ఏంటంటే బాగా కొంచెం కష్టమైన పని ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలాంటి టైంలో ఏమైంది, అక్కడ ఎక్కువ పేమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ. కాకపోతే ఏం చేస్తారు, ఇక్కడ పని ఉంది కాబట్టి ఇక్కడే చేసుకుంటా అని చెప్పేసి ఇక్కడ సైలెంట్గా ఉండిపోతారు అనమాట. సో అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ ఇంకా నాశనం అవుతుందని చెప్పేసి ఇది మార్చేశాడు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకుంటే పాజింగ్ టైం వన్ ఆఫ్ ద వర్స్ట్ క్లాస్. ఓకే, దాని తర్వాత టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఏమైందంటే ఇన్ని రోజులు మొబైల్ బేస్డ్ అటెండెన్స్ లేదంట. అసలు మహాత్మా గాంధీ నరేగా ఎందుకు తీసేయాలనుకుంటారంటే మన దగ్గర ఇన్ని రోజులు ఎలా పనిచేసేటోళ్ళు అంటే మన దగ్గర ఒక ఫోన్ తీసుకొని ఫోటో కొట్టుకునేటోళ్ళు, వాళ్ళు వెళ్ళగానే పని చేస్తున్నారో లేదా. మన వాళ్ళు తెలివిగల్లో ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ముందే ఫోటోలన్నీ తీసేసి పెట్టుకుంటారంట. ఏమని పెట్టుకుంటున్నారు, పని వెళ్ళక ముందే సొక్కాలు మార్చుకుంటూ ఒకే రోజు ఒక 5-6 ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఓకే, ఆ 5-6 ఫొటోస్ ఒక రోజు అప్లోడ్ చేస్తారు. దాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళు పనికి వెళ్తున్నారో లేదు తెలియదు, కానీ రోజైతే వెళ్తున్నట్టు క్లీన్ చేస్తున్నట్టు పెడుతున్నారు. సో ఇలా మిస్యూజ్ చేస్తున్నట్టు ఫండ్స్. సో దాని గురించి ఏం చేశారు, మొబైల్ బేస్డ్ యాప్ బేస్డ్ అటెండెన్స్. అంటే నువ్వు ఆ ఏరియాలోకి వెళ్తావు, ఆ ఏరియాలోకి వెళ్ళి ఎక్కడున్నావు అన్నది ఒక అటెండెన్స్ కొడుతుంది. దాని తర్వాత నీకు ఆధార్ బేస్డ్ పేమెంట్స్. అంటే ఇంతకుముందు గోస్ట్ వర్కర్స్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు. గోస్ట్ వర్కర్స్ అంటే టేక్ ఎగ్జాంపుల్, నేను ఎంతమందిని పెట్టుకున్నా, 100 మందిని పెట్టుకున్నాను. నేను గవర్నమెంట్కి ఏం చెప్తా అంటే మా పంచాయతీలో 100 మంది పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, సో 100 మందిలో రియాలిటీలో ఎంతమంది వచ్చి ఉండొచ్చు, ఒక 5 లేదా 10 మందో. మిగతా 90 మంది డబ్బులు నేనే దొబ్బేస్తాను అనమాట. ఓకే, నేను కాంట్రాక్టర్ని కాదు, కాకపోతే ఏంటంటే నేను
ఒక హెడ్ లాగా, పంచాయతీ హెడ్ లాగా ఉండేవాడిని. సో వీళ్ళు మా వాళ్ళు 100 మంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం పని చేయిస్తున్నా అని చెప్పేసి ఇన్ని రోజులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు దబ్బొచ్చు. కానీ ఇప్పుడు అట్లా అవ్వదు. ఓకే, ఇప్పుడు అసలు ఆ క్లాస్ తీసిపడేశారు, ఎందుకంటే వీళ్ళు కావాలని చాలా డబ్బులు దొబ్బేస్తున్నారు. ఓకే, సో దిస్ వాజ్ సెకండ్ ప్రాబ్లమ్. దాని థర్డ్ వన్, జియో ట్యాగింగ్ ఆఫ్ వర్క్ సైట్స్. అంటే నువ్వు వర్క్ సైట్కి వెళ్ళేసి ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నావు అన్నది నువ్వు యాప్లో, అంటే యాప్ ఆన్ చేసుకొని పెట్టుకొని నువ్వు పని చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఏమర్థమైంది, నీకు ఫ్యూచర్లో ఎక్కడెక్కడ పని చేస్తున్నావు అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అంటే లీకేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కాకపోతే మనందరికీ తెలుసు, అసలు పల్లెటూరులో అసలు ఎలాంటి స్కిల్ లేనోడికి జాబ్ ఇప్పించడం అంటే అది ఎలాంటి పని? అంటే వాడికి స్మార్ట్ ఫోన్ ఉండే అంత కెపాసిటీ ఉంటుందా? అది స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వాడగలుగుతాడా? మరి వాడికి అంత స్కిల్లే ఉంటే బయట పని చేసుకుంటాడుగా. మరి ఇల్లాజికల్గా ఉంది ఇదైతే. అఫ్కోర్స్ టెక్నాలజీ అయితే అలవాటు చేయాలని అనుకుంటున్నాం, కాకపోతే నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లైక్ పర్సన్స్ హూ డజంట్ హ్యావ్ మొబైల్ నెట్వర్క్. అసలు ఆ ఏరియాలో మొబైల్ నెట్వర్క్ లేదనుకో, జియో ట్యాగింగ్ అవుతుందా? సో మన దగ్గర అలాంటి నెట్వర్క్స్ ఉన్నాయా? డైరెక్ట్ శాటిలైట్ బేస్డ్ నెట్వర్క్ ఉన్నాయా? పల్లెటూరులో అన్నిట్లలో సిగ్నల్ ఉంటుందా? సో మరి అలాంటి ఏరియాలో కూడా పోయి పనులు చేయాల్సి వస్తుంది. మరి అలాంటి టైంలో ఏం చేస్తారు? ఇట్ వాస్ లైక్ సమ్వాట్ 50-50. అసలు అందుకోసమే కాంట్రవర్సీ అవుతుంది. మొత్తానికి మనం ఆలోచిస్తే కనుక ఈ బిల్ ఏం చేస్తుంది, మనకి ఒక చట్టాన్ని తీసేసి కామెడీగా ఒక పథకంలాగా ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అసలు డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. ఓకే, ద డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఇది ఎలా ఉండేది, రైట్స్ బేస్డ్ అండ్ డిమాండ్ డ్రివెన్. నీకు ఉద్యోగం చేయాలనిపిస్తే గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఇప్పుడేంటి, అలొకేషన్ బేస్డ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయిరా, సో బడ్జెట్ పక్కన పెడుతున్నావా, నీకు వచ్చి పని చేయాలంటే చెయ్యి. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు పని చేయాలనిపిస్తే నాకేంది, నేను ఇయ్యా అని చెప్పొచ్చు ఇప్పుడు గవర్నమెంట్. సో అలా అయిపోయింది. ఇంతకుముందు ఎన్ని రోజులు వర్క్ ఇచ్చేటోళ్ళు, ఒక సంవత్సరంలో 100 రోజులు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు మినిమం డేస్ 125 డేస్. అంటే ఇది ఒక పాజిటివ్. ఇంతకుముందు 100 డేస్ ఉంటే ఇది 125 డేస్. ఇంతకుముందు ఫండ్ షేరింగ్ ఎలా ఉంది, 90:10. ఇప్పుడు ఎలా ఉంది, 60:40. దాని తర్వాత కవరేజ్ ఎలా ఉంది, ఇంతకుముందు ఏరియా అయినా కానీ అది రూరల్ ఏరియా అని డిసైడ్ అయిపోయి ఆ పంచాయతీ కనుక అనుకుంటే అదంతా పెట్టేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, కొన్ని ఏరియాస్ ఏదైతే సెంటర్ కరెక్ట్ అనిపించుకుంటుందో, ఈ ఏరియాలో డెవలప్మెంట్ కావాలనిపిస్తుందో ఆ ఏరియాలో మాత్రం మహాత్మా గాంధీ నరేగా పెడతాడంట. సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, ఇయర్ మొత్తంలో ఉండేది. ఇప్పుడు వచ్చే ఆపరేషన్ ఎలా, పాస్ పీరియడ్ అనమాట. ఈ పాస్ పీరియడ్ 60 డేస్ అంటున్నారు. ఓకే, సో అగ్రికల్చర్లోనే ఎక్కువ మంది పనిచేస్తే బెటర్, ఇలాంటి ఖాళీ జాబుల కంటే, ఖాళీగా ఉండటం కంటే అని. నెక్స్ట్, ఇంతకుముందు ఏంటి, నీకేమైనా అన్ఎంప్లాయ్మెంట్ లేదనుకో, నువ్వు 15 రోజుల్లో నీకు ఉద్యోగం ఇవ్వలే అనుకో, నీకు ఉద్యోగం ఇవ్వకపోతే సచ్చినట్టు జీతం అయితే ఇచ్చేయాల్సిందే నువ్వు రిజిస్టర్ అయినాక. కానీ ఇక్కడేమవుతుంది, బడ్జెట్ అయిపోయాక నీకు పని లేదు కదా, గుడ్ లేదు, 125 రోజులు కాదు కదా, నీకు 5 రోజుల్లో ఇచ్చేసి బడ్జెట్ అంతా అయిపోయిందని చెప్పొచ్చు. సో మిగతా రోజుల్లో అసలు పనే ఇవ్వను. ఓకే, సో అట్లా. సో దిస్ వాస్ లైక్ నథింగ్ బట్, ఇది ఎలాంటి కేస్ స్టడీ అంటే సోషల్ జస్టిస్ని ఎరేజ్ చేసే విధంగా. అంటే టేక్ ఎగ్జాంపుల్, ఒక ఎస్సీ కేటగిరీ కానీ, ఒక ఎస్టీ కేటగిరీ కానీ, లేకపోతే బాగా పూరర్ పర్సన్ ఉన్నారు, సో బాగా అడవులలో ఉన్నారు, లేకపోతే స్ట్రీట్ పల్లెటూర్లకే దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాంటి వాళ్ళ దగ్గర నుండి ఇన్ని రోజులు సోషల్ జస్టిస్ అనేది లాగేసుకున్నట్టే కదా. సో అలాంటి వాడికి ఏదో ఒక చిన్న పని చేయాలనుకున్న ఆసక్తి మొత్తం చచ్చిపోయినట్టేగా, అంటే రైట్ టు లైవ్లీహుడ్ పోయినట్టేగా. సో అట్లా. సో దిస్ వాజ్ లైక్ సమ్వాట్ మోర్ కాంట్రవర్షియల్ అనమాట. సో వీ హ్యావ్ టు సీ అసలు ఏం జరుగుతుందని. నన్ను అడిగితే మాత్రం దిస్ వాజ్ అ రాంగ్ మూవ్. ఓకే, ఒకవేళ నీకు కరెక్ట్గా చేయాలని అనిపిస్తే మీరు ఎలా చేయాలి అంటే, స్కీమ్ అలానే ఉంచాలి, యాక్ట్ లాగే ఉంచాలి, ఒక హక్కులాగే ఉంచాలి. హక్కులాగా ఉంచి దాని తర్వాత ఇలాంటి స్మాల్ చేంజెస్ తీసుకోవచ్చు. అంటే టెక్నాలజీ అలవాటు చేసి ఉన్న ఎరోజన్ని, అంటే ఉన్న లీకేజ్ని మొత్తం ఆపేయచ్చు. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడేస్ టాపిక్.